అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. ఇది కంటిన్యూషన్ అండి. ఇందాకటి దానికి వీళ్ళేం చేశారు దగ్గర నుంచి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఈ పుక్కిటి పురాణాల్లోనే కొట్టుకు చస్తున్నాం. మనకిది వేణ, ఇది అవసరం లేదు. ఇది ఉన్నంత కాలం నువ్వు గ్రోత్ చూడలేవు బ్రో. గ్రోత్ ఇన్ ద సెన్స్ హ్యూమన్ టు హ్యూమన్, ఒక మనిషికి ఇంకొక మనిషి సాయం కావాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక మనిషికి ఇంకొక మనిషి సాయం కావాలి. ఇక్కడ ఈ మనిషికి మనిషి సాయం ఎందుకు చేస్తున్నాడు? చెయ్యడు కూడా. ఎందుకు చేయడంటే, ఇక్కడ కొన్ని వందల వేల అడ్డులు వస్తాయి. నువ్వు మనిషివే, నీ పక్కనోడు మనిషి. లేదా నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావు, నువ్వు పని చేస్తుంది ఎక్కడ? నీ చుట్టూ ఉన్నది ఎవరు? మనుషులే. అయితే వాళ్ళు వేరే భాష మాట్లాడతారు, అంతే. మనిషే. సేమ్ నీకు ఆకలేసినట్టే వాడికి ఆకలేసిద్ది. నువ్వు గాలి పీల్చినట్టే వాడు గాలి పీల్చుతాడు. అర్థమైందా? నువ్వు పాస్ పోసినట్టే వాడు పాస్కి వెళ్తాడు. నువ్వు షిట్కి వెళ్ళినట్టే వాడు షిట్కి వెళ్తాడు. కాకపోతే నువ్వు కడుక్కుంటా, వాడు వైప్ చేస్తాడు, అంతే తేడా. ఏంద్రా ఈడు ఏదేదో మాట్లాడుతున్నారు అనుకున్నా. లేదండి, ఒక మనిషి ఇప్పుడు నీకేం అవసరం ఉండిద్దో అదే అవసరం వాడికి ఉండిద్ది. అర్థమైందా? నీకు ఆకలేస్తే నువ్వు ఒకటి సరే, తిండిలో 100 రకాలు. నీకు ఆకలేస్తుంది కదా, ఏదో ఒకటి తింటేనే కడుపు నిండిద్ది. అది నేను చెప్పేది. ఒక మనిషికి ఇంకొక మనిషి సాయం కావాలి. ఒక మనిషికి ఇంకొక మనిషి సాయం లేనిది ఏది జరగదు. ఈ సాయం అనేది జరగదండి ఇక్కడ ఈ ప్రాంతాల్లో. ఎందుకనంటే ఇక్కడ 100 బ్లాక్స్ ఉంటాయి. కులం అని, మతం అని, సేమ్ కులం అయినా ఇంకొకటి అని, డబ్బు అని, దశకం అని, బొచ్చని, భోషాణం అని 100 కనపడవు. ఇవన్నీ కనపడవు. పక్కనే ఉంటారు, ఇంటి పక్కనే. సరే తీసేయండి అండి, ఒకే ఇంటి పేరు గల్లోళ్ళు. ఒక ఊరే తీసుకుందాం, కొట్టుకు చేస్తారండి ఒకే ఇంటి పేరు వాళ్ళు. ఏందిరా అంటే ఏంది ఒకసారి ఆ మతంలోకి తొంగి చూడండి. సో కాల్డ్ హిందూ మతం అని ఇప్పుడు చెప్పుకుంటున్న మతం, ఈ మతం ఎప్పుడు ఒకేలాగా లేదండి. అది మీరు ఇంతకుముందు నేను చేసిన పాడ్కాస్ట్ మొత్తం మీరు వినుంటే మీకు అర్థమయ్యేది. ఈ మతం ఎప్పుడు ఒకేలా లేదు, ఒకేలా ఉండదు కూడా. ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా. వీళ్ళు మెకానికల్ వెహికల్స్ని అసలు వద్దన్నారు, మెషినరీ అసలు వేణ అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈడు నిమ్మకాయ తొక్కిచ్చి, కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయ కొట్టి, ఇదంతా ఈ తినే పదార్థాలన్నీ వేస్ట్ చేసి, ఈడు 4 పసుపు నీళ్లు చల్లి, కర్పూరం పెట్టి మంటలిగిచ్చి ముందుకు తీస్తే కానీ నువ్వు వెహికల్ దియ్యవు. అది వాడి ఉద్యోగం. ఎవడో కష్టపడి బండి తయారు చేస్తాడు, ఎవడో కష్టపడి ఇంజన్ తయారు చేస్తాడు, ఎవడో ఇన్ని చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? పోయి మీ టైం ఎప్పుడో చెప్పండి, మాకప్పుడే ఓకే అని అంటావు. నువ్వు పోయి అసలు వాడొచ్చి నిన్ను అడగాలి, నువ్వేం చేస్తున్నావు? నువ్వు పోయి వాడిని అడుగుతున్నావు. ఏం వాడు లేకపోతే బండి ముందుకెళ్ళదా? అది నేను అనేది. మీరు యుఎస్ ఉండండి, ఆస్ట్రేలియా ఉండండి, అమెరికా, జపాన్ ఉండండి, ఇంకొక చోట ఉండండి, సింగపూర్, మలేషియా, ఎనీథింగ్, ఎక్కడైనా ఉండండి మీరు. తెలుగు ప్రాంతంలో, తమిళ, కన్నడ, మలయాళం, ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ స్పీక్. ఎక్కడికి పోయినా మనిషికి మనిషే సహాయం చేస్తాడండి. అది మాత్రం మీరు మర్చిపోవద్దు, మర్చిపోకూడదు కూడా. ఇక్కడ సమానత్వం అనేది లేదండి. సమానత్వం ఎప్పుడు ఉంటుందంటే, నువ్వు నీ మతం అందరూ సమానులని చెప్తే నీకు సమానత్వం ఉండిద్ది. కానీ ఇక్కడ అది లేదే. ఇక్కడ అది లేదు సార్. వీళ్ళ ఆరంభమే విభజన, వర్గం కింద. ఏం వర్గాలు అని అంటారేమో, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఈ వర్గాలతో నిండుంది. వీళ్ళని అడిగితే
మనిషి తలకాయ నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి, తొడల నుంచి మనుషులు పుడతారు. వాళ్ళ జ్ఞానం అక్కడుంది. నువ్వు 21st సెంచరీలో ఉన్నావు. పక్కన ఈలాన్ మస్క్ రాకెట్ బయటికి పంపించి అలాగే కిందకి దింపుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? కాస్ట్ తగ్గిద్దామని. ఈ పార్ట్స్ అన్ని స్పేస్లో వదిలేశారు ఇంతకుముందు. ఇప్పుడు అలా చేయను నేను, పైకి పంపించిన మళ్ళీ కింద ల్యాండ్ చేశాడు. ఎలా చేశాడు? పోయి దండాలు పెట్టి మంత్రాలు చదవలా, కూర్చొని వర్క్ చేశాడు. టైర్ టీం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఇదే పని వాళ్ళకి. వాళ్ళ మైండ్ ఆలోచన దాని మీద ఉంటుంది. మన ఆలోచన ఎంత ఉంది? ఈ మూఢనమ్మకం నమ్మాలా, ఈ మూఢనమ్మకం నమ్మాలా, ఈ మూఢనమ్మకం నమ్మితే నాకేం వచ్చింది, ఈ మూఢనమ్మకం నమ్మితే నాకేం వచ్చింది. ఎంతసేపు నువ్వు నాకిది నువ్వు ఈ మంత్రాలు కూడా చూడండి మీ మొత్తం. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తా. బేరం అడుగుతావు నువ్వు. బార్గే నువ్వు బేరం అడుగుతావు. ఓకే, నువ్వు అడిగింది చేయలేదు అనుకో, నువ్వు మొత్తం మొక్కుబడి చెల్లించు, కొంత చెల్లిస్తావు. అర్థమైందా? బేరం ఇదంతా. కష్టపడి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చేసేదేవుడు మనిషి, ఇంటర్వ్యూ ఇచ్చేదేవుడు మనిషి రూపంలో ఉన్న నువ్వు. వాడు మనిషే, నువ్వు మనిషే. ఇక్కడ రెండండి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఏ నుంచి జీ దాకా రాదు. అర్థమైందా? ఎందుకంటే వాడు ఏం అడుగుతాడో నీకు తెలీదు. ఎవ్రీబడి ఏమనుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టఫ్ అడుగుతారు, అంతేగాని అనవసరమైన స్టఫ్ అడుగుతారు అడగరు కదా. వాడికి నువ్వు నచ్చకపోవచ్చు, నీకు ఉద్యోగం లేదు, అందుకని నువ్వు ఉద్యోగం ఇంటర్వ్యూకి అప్లై చేయటం మానేస్తావా? ఇంత నువ్వు కష్టపడి, నువ్వు కూర్చొని, నువ్వు 365 రోజులు లేకపోతే 2 సంవత్సరాలు కష్టపడి ఒక లాంగ్వేజ్ ప్రోగ్రామ్ నేర్చుకొని, లేదా ఒక లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కాదని ఏదో ఒకటి సంథింగ్ ఏదో నేర్చుకున్నా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటము, లేకపోతే ఎనీథింగ్ నాకు రావట్లా సడన్గా. ఏదో ఒక పని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక వీడియోని ఎలా తీయాలి, ఒక ఫోటో ఎలా తీయాలి, లేకపోతే ఒక కవిత ఎలా రాయాలి, ఇదన్నీ నువ్వు నేర్చుకుంటావు. నీ మైండ్లో నుంచి నా ఆలోచన, రైట్? నువ్వు కష్టపడి కూర్చొని ఇంత కష్టపడ్డాను, నేను ఇంత చేశాను, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నీ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. నీ మైండ్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? దానికోసం కష్టపడతావు. ఈ కష్టపడే మార్గంలో ఈ మూఢనమ్మకం ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రావాలి ఈ మూఢనమ్మకం? ఈ మూఢనమ్మకం రావటం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ కాలాన్ని, నీ ఆలోచన విధానాన్ని ఆ మూఢనమ్మకం మీద పంపిస్తావు. ఈ మూఢనమ్మకం ఏం చెప్తుంది? నీ చేతుల్లో ఏమి లేదు, ఇదంతా ముందే రాశాడు భగవంతుడు అని చెప్తుంది. నువ్వు కష్టపడి కూర్చుంటే తమిళం నేర్చుకోలేవు. ఎందుకంటే నిన్ను భగవంతుడు ఇక్కడే పుట్టించాడు, నువ్వు ఇక్కడే సావాలి అని అంటుంది. లేదురా, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవటం ఇష్టం, నాకు తమిళ్ నేర్చుకోవటం ఇష్టం, నాకు మలయాళం నేర్చుకోవటం ఇష్టం, నాకు కన్నడ నేర్చుకోవటం ఇష్టం అంటే అవన్నీ నువ్వు నేర్చుకోకూడదు. నువ్వు నేర్చుకోవాల్సిన భాషల్లా సంస్కృతం. సంస్కృతం నేర్చుకుంటే నువ్వు దేవలోకానికి వెళ్తావు. ఎంతమంది మాట్లాడుతున్నారు సంస్కృతం? ఏమన్నా కూడు పెట్టిద్దా నీకు భాష? ఇంగ్లీష్ నేర్చుకుంటే కూడు పెట్టిద్ది నీకు. ఇప్పుడు 21st సెంచరీలో నువ్వు నేర్చుకోవాల్సిన భాష సంస్కృతం కాదు. నువ్వు నేర్చుకోవాల్సిన భాష నీ చుట్టుపక్కల నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏం మాట్లాడుతున్నారో ఆ భాష. అంటే తమిళం, కన్నడం, మలయాళం, ఈ భాషలు నేర్చుకోవాలి నువ్వు. అది వదిలేసి నేను సంస్కృతం నేర్చుకుంటా, జనాలు మాట్లాడని భాష నేర్చుకుంటా, ఇదే. కింద నుంచి నువ్వు తెలుగు ప్రాంతంలో ఉన్నావు, నువ్వు సెంట్రల్, నువ్వు అందరికీ అది గుర్తుపెట్టుకో. సెంట్రల్ అయినప్పుడు నువ్వేం నేర్చుకో. నీ చుట్టుపక్కల ముందు కింద అదే మా అన్నో తమ్ముడో తమిళం ఉంది, మా అక్కో చెల్లో కన్నడం ఉంది, మా బామ్మర్దో లేకపోతే మా అల్లుడో మలయాళం ఉన్నాడు, ఈ భాషలు వదిలి ఇవి నేర్చుకో. అర్థమవుతుందా? ఇవి నేర్చుకుంటే உங்களுக்கு நல்லா இருக்கும், உங்களை வாழ்க்கை நல்லா இருக்கும்.
మీ జీవితం బాగుండిద్ది అంతే. இதெல்ல இதெல்ல எனக்கு தேவையா? இல்ல. நான் எதுக்கு இதெல்லாம் சொல்றேன்னா, நான் எப்ப நான் ஹிஸ்டரி புத்தகம் படின ஆரம்பிச்சேனோ, அப்ப இந்த இந்த ఆలోచన தான் వేరే లెవెల్‌లో ఇరుకు. వేరే లెవెల్‌లో இருந்தது. ఎందుకంటే హిస్టరీ బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎలాంటి హిస్టరీ చదువుతున్నావు? ఏం చరిత్ర చదువుతున్నావు? ఏం చరిత్ర నీకు కావాలి? ఏం చరిత్ర తెలుసుకుంటే నీ జీవితం బాగుపడిద్ది? అసలు చరిత్ర ఎందుకు? 4 ఏళ్ళు డిగ్రీ చేస్తావు. 4 ఏళ్ళు డిగ్రీ చేసేదానికి నువ్వు బయటకు వచ్చి ఉద్యోగం చేసేదానికి సంబంధం లేదు. ఎవ్రీబడి నోస్ దాట్. నువ్వు బయటకు వచ్చిన కాలేజీకి వెళ్ళి చూస్తే కాలేజీలు మొత్తం గ్రౌండ్లో కాకుండా బిల్డింగులతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే పీపుల్ యూ డోంట్ నీడ్ టు ప్లే, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ రీడ్. అది ఇప్పుడున్న కాన్సెప్ట్. చదివేదంతా అవసరం లేని ఇన్ఫర్మేషన్. 4 ఏళ్ళు నువ్వు యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ నీ బుర్రలోకి ఎక్కించుకుంటావు. ఈ యూజ్లెస్ ఇన్ఫర్మేషన్తో నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవుతావు. ఈ యూజ్లెస్ ఇన్ఫర్మేషన్తో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నీకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత నుంచి అసలు ఈ యూజ్లెస్ ఇన్ఫర్మేషనే నీకు అవసరం లేదని నీకు అర్థమయ్యి, నాకు కావాల్సిందల్లా ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలు, నాకు 4 ఏళ్ళ డిగ్రీ అవసరం లేదని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలు, నువ్వు ఒక కోడింగ్ రాసి నువ్వు ఒక రియల్ టైం వెబ్సైట్ రన్ చేస్తావు. ఓకే, ఇదంతా ఎలా? జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు, దట్స్ ఇట్, అంతే. ఒక భాష నేర్చుకున్నావు, కంప్యూటర్ భాష. చాలా భాషలు ఉన్నాయి కంప్యూటర్కి. ఇది నేర్చుకున్నావు, నీకు ఉద్యోగం వచ్చింది. 4 ఏళ్ళు నువ్వు నేర్చుకుంది ఏంది? నువ్వు చెప్పు, నాకు తెలీదు. నాలుగు ఏళ్ళు లేదా చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు? చరిత్ర ఎంతమంది చదువుతున్నారు? మన చరిత్ర ఎంతమందికి తెలుసు? ఇదన్నీ ఇడేంద్రా ఎడుదిరిగిన చరిత్ర అంటాడు. ఎవడికి కావాలి చరిత్ర? బొచ్చు, మాకేముంది చరిత్ర అని నువ్వు అనుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాంత చరిత్ర చూసి రే మనమేనా అని మీరు అనుకోకపోతే అది నిజం చెప్తున్నాను నేను. మీరు అనుకోలేదనుకోండి, నేను ఖచ్చితంగా ఆశ్చర్యపోతా. ఎందుకంటే మీరు ఆశ్చర్యపోతారు ముందు చరిత్ర తెలుసుకొని. ఈ పుక్కిట పురాణాలు వదిలేయండి, అదంతా కామిక్ బుక్, ఫెయిరీ టైల్స్, నాన్ ఎగ్జిస్టెడ్ షిట్. మీకు చరిత్ర రియల్ స్టోరీస్ కావాలి అనుకుంటే బౌద్ధం, జైనం వాళ్ళు చెప్పిన స్టోరీస్ వెతకండి. బౌద్ధ దంతకథలు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అసలు బౌద్ధం ఎలా వచ్చింది, బౌద్ధం ఎలా అభివృద్ధి చెందింది, జైనం ఎలా వచ్చింది, జైనం ఎలా అభివృద్ధి చెందింది. ఈ బౌద్ధం, జైనం అభివృద్ధి చెందే టైంలో ఈ హిందూ మతం పరిస్థితి ఏంటి, అసలు ఇవి బౌద్ధం, జైనం శిఖరానికి అందుకున్నాయి, అప్పుడు హిందూ మతం పరిస్థితి ఏంటి, అప్పుడు ప్రజలు ఈ హిందూ మతాన్ని ఎలా చూశారు, ఈ బౌద్ధం, జైనాన్ని ఆదరించినప్పుడు ఈ హిందూ మతంని ఎలా చూశారు, తర్వాత ఈ హిందూ మతం తట్టుకోలేక ఈ బౌద్ధం, జైనాన్ని ఎలా మింగేసింది, కొండసిలో మింగేసినట్టు. ఇది మీకు తెలుసుకోవాల్సింది. ఇది ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సింది. నీ కింద తమిళోడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, నీ పక్కన కర్ణాటక వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, కర్ణాటక కింద మలయాళం వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకో, పైన ఒడియా వాడు ఏం చేస్తున్నాడు, పక్కన మహారాష్ట్ర వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకో. ఇంతవరకు తెలుసుకో చాలు. ఇది వదిలేసి పైకి ఢిల్లీకి పోతాను, రాజస్థాన్ వెళ్తాను, జమ్మూ వెళ్తాను, ఎంత దూరం? నాకు ఆ కల్చర్ ఇష్టం, నాకు ఆ తిండి ఇష్టం, పక్కన ఉన్నది వకీల్, உனக்கு அது எங்க இருக்குதோ உங்களுக்கு தெரியாது, అది வேணும் உனக்கு, అది எப்படி? ఒకటి మాత్రం షూర్ అండి, మీరు ఈ పుక్కిట పురాణాల్లోనే, ఈ బురద మట్టిలోనే మీరుంటే జీవితం కూడా
బురద మట్టిలాగే ఉంటుంది. ఈ పుక్కిట పురాణాల్లోనే కొట్టుకు చేస్తావు. ఈ పురాణం ఇది చెప్పిందంటాడు, ఆ పురాణం అది చెప్పిందంటాడు. ఒక 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 నమ్మకం ఉండదండి వాళ్ళకి. మీరు ఎప్పుడైనా పోయి అడగండి, బొట్టు పెట్టుకోవటానికి 100 మందిని అడిగితే 200 సమాధానాలు చెబుతారు వాళ్ళు. జస్ట్ చిన్న క్వశ్చన్, బొట్టు పెట్టుకోవటం ఎలా, వాడు చెబుతాడు, ఇక ఆరంభిస్తాడు. ఆ ఏళ్ళతో పెడితే ఇది, ఈ ఏళ్ళతో పెడితే అదని, ఓ రంగులు అన్నీ తీసుకొస్తాడు వాడు. ఎందుకంటే వాడి మైండ్ దాని మీద రన్ అవుతుంది. నేనేమంటున్నాను, మీ మైండ్ దాని మీదకి వెళ్ళొద్దు, అది అవసరం లేని ఇది వేణ உனக்கு வேணாம் எனக்கு வேணாம், இது விட்டுடு, ஒரு தடவை யோசிச்சு பாருங்க, உங்கள் வாழ்க்கை இப்படி இருக்கும். அரே మనిషికి మనిషిదా తేవా, నాకు సహాయం చేసేది మనిషి, నేను సహాయం చేసేది మనిషి, ఇందులో ఎందుకు ఇది వచ్చింది, మతం ఎందుకు వస్తుంది? అది మూఢనమ్మకంతో. మూఢనమ్మకం ఉన్న ఏ మతాన్ని నమ్మొద్దు అంటున్నాను నేను. ఒక హిందూ మతం అనేది మూఢనమ్మకం అని ఏ మతం చెప్తుందో ఆ మతాన్ని నమ్మొద్దండి. ఎందుకంటే నాన్ ఎగ్జిస్టెడ్ థింగ్. నువ్వు నమ్మాల్సిందల్లా ఒకటే, నీ మనసు, నీ ఆలోచన నీ జీవితానికి దారి వేస్తుంది. అది మాత్రం నమ్ము. నీ మనసు నీ ఆలోచన వదిలేసి నువ్వు మూఢనమ్మకం మీద నమ్మిక ఎక్కువ పెడుతున్నావు, నీ జీవితానికి నువ్వు దారి అయ్యవు. అది తేడా. சரி, அவ்வளவுதான் நான் சொல்ல வைக்கிறது. இது உங்களுக்கு புரிஞ்சுனா நல்லா இருக்கும். புரியலன்னா நான் மறுபடி சொல்றா, மறுபடி திரும்பி 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 சொல்றா. எதுக்கன்னா உங்களை யோசனை, உங்களை வாழ்க்கை. மூடநమ్మకం இல்லை. இந்த மூடநమ్మకం மட்டும் விடுடுங்க. விடி ஒரு தடவை வெளியே என்ன இருக்குதோ பாருங்க, அப்புறம் தெரியும் உனக்கு. இந்த ஜாதி, வர்க்கம், குலம், ஒச்சு, போஷம் இதெல்லாம் வேணாம், விட்டுடு. யோசிச்சு பாருங்க. நீங்கள் யோசிச்சு பாருன்னா உங்களுக்கு கண்டிப்பா தெரியும். எல்லாருக்கும் வணக்கம், நன்றி. అందరికీ నమస్కారం. తే తా కా మా